హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిన్ను కన్నయ్య 3198. ఈరోజు మనం ఇన్స్టెంట్ మెహందీని ట్రై చేద్దాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చేసేవారంట. నేను అడిగి మరీ చేయించుకుంటున్నాను. ఒక బౌల్లో షుగర్ అండ్ టీ పౌడర్ వేసేసి మనం ప్లేట్ పెట్టుకోవడానికి కింద ఏదైనా బేస్ లాంటిది పెట్టుకోవాలి. నేను దీపం పెట్టుకున్నాను. అందులో కొంచెం ప్లేట్ పెట్టేసుకొని తర్వాత పైన ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. ఇట్లా కింద మంట పెట్టుకోవాలి. స్టవ్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు, బట్ మన అమ్మ వాళ్ళ కాలంలో లాంటిది కాబట్టి నేను అలానే ట్రై చేయమని అడిగాను. షుగర్ అండ్ టీ పౌడర్తోనే కాకుండా కోకోనట్ షెల్స్తో కూడా చేసుకోవచ్చు. చూసారా, ఒక 15-20 మినిట్స్కి మనకి మెహందీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. దీంట్లో కుంకుమ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు. దీన్ని మనం హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక వన్ వీక్ వరకు ఉంటుంది మెహందీ అనేది. మనకి అన్ని కాస్ట్యూమ్స్ మీదకి మెహందీ అనేది సెట్ అవ్వదు కాబట్టి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నప్పుడు మెహందీ ఉండద్దు అని అనుకుంటే ఇది బెటర్ అన్నమాట. ఎందుకంటే 1 వీక్ 10 డేస్లో పోతుంది కాబట్టి. అదే మనకు రంగోలీ కోన్స్ ఉంటాయి కదా, అది ఒక 1 మంత్ మనం ఏం వర్క్ చేయకుండా ఉంటే 1 మంత్ వరకే ఉంటుంది. ఇది ఒక 15-20 డేస్ ఉండదు, మ్యాక్స్ ఒక 10 డేస్ వరకు ఉంటుంది అంతే. ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలానే కాకుండా మనం మెహందీ పెట్టుకున్నట్టు కూడా డిజైన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అన్నమాట ఇది నేను ట్రై చేయడం. వెనకాల మా అమ్మమ్మ వాయిస్ వినబడుతుంది. ఇలా డిజైన్ కూడా వేసుకోవచ్చు మన టూత్ పిక్తోని. చాలా బాగుంటుంది. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. ఒక చేసుకోవడం ప్రాసెస్ కానీ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా వండిపోతుంది అన్నమాట. ఇది మనకి రంగోలీ కోన్స్ అనేటివి ఒక 1 అవర్ అలా పెట్టుకొని తీసేయాల్సింది. ఇది ఓన్లీ 10-15 మినిట్స్లో వండిపోతుంది. చాలా రెడ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇన్స్టెంట్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళికి కానీ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఇలాంటిది బెటర్ ఆప్షన్. చాలా న్యాచురల్గానే ఉంటుంది.
మళ్ళీ షుగర్ అండ్ టీ పౌడరే కాబట్టి మనకి హార్మ్ఫుల్గా అది ఏం కాదు. ఒక 15-20 మినిట్స్ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉన్నది అనేది. ఇక్కడ మా మమ్మీ ఛానల్ నేమ్ రాయడానికి ట్రై చేస్తుంది, బట్ కెమెరాలో అంత కనిపించట్లేదు అనమాట. బిన్ను కన్నయ్య 3198. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చూసారా ఎలా ఉందో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత. నేను రైట్ హ్యాండ్కి ఎక్కువసేపు ఉంచుకున్నానండి, లెఫ్ట్ హ్యాండ్కి అంతసేపు ఉంచుకోలేదు, ఫాస్ట్గా కడిగేసాను, అందుకని మధ్యలో పండలేదన్నమాట. రైట్ హ్యాండ్కి బాగా వండింది. చూసారా ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. Bye.